ఫైనల్లీ 'రవణ'కు ఒక హిట్ పడింది. బట్ ఈ మూవీకి యాక్చువల్ హీరో 'రవణ' గాదు. స్టోరీ. అండ్ సర్ప్రైజింగ్‌లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక గ్రిప్పింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ రైడ్ ఇచ్చింది. అసలు ఈ మూవీలో వర్క్ అయిందేంటి? మిస్ అయిందేంటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 'రవణ' క్యారెక్టర్‌కి తన పాపతో ఉన్న బాండింగ్ ఎందుకు అంత బాగా వర్క్ అయిందో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేషిర్రు. 'రవణ', 'ప్రియ భవాని శంకర్' అండ్ వాళ్ళ డాటర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి, 'సాయి కుమార్' గారు, వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్ చేసిన వాళ్ళు, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గూడా చాలా అంటే చాలా బాగా పెర్ఫార్మ్ చేషిర్రు. ఎస్పెషల్లీ చైల్డ్ క్యారెక్టర్స్ మూవీకి చాలా ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చిర్రు. 'రవణ' అండ్ తన పాప మధ్యలో బాండింగ్ గూడా చాలా న్యాచురల్‌గా అనిపిచ్చింది. పాపకి జరిగింది ప్రతీదీ చెప్పాలి, భయపడకుండా బ్రతకాలి అనేది రవితేజ అన్న మైండ్‌సెట్. 'సాయి కుమార్' గారి రిప్రజెంటేషన్ మైండ్‌సెట్ కంప్లీట్ ఆపోజిట్ ఉంటది. అమ్మాయిలకి భయమే శ్రీరామ రక్ష అనే కాన్సెప్ట్‌తో బతుకుతారు. సో, మూవీ యాక్చువల్లీ 2 డిఫరెంట్ పేరెంటింగ్ స్టైల్స్‌ని షోకేస్ చేస్తది. అండ్ ఈ కాంట్రాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా హ్యాండిల్ చేషిర్రు. రైటింగ్ విషయానికొస్తే మూవీ స్టార్టింగ్‌లో ఒక సెటప్ సీన్ ఉంటది. హానెస్ట్‌లీ ఆ సీన్ చూసినప్పుడు మరీ ఇంత ఓవర్ ఉందేంట్రా! రవణ మళ్ళీ దెబ్బేసాడా అనిపిచ్చింది. బట్ సెకండ్ హాఫ్‌లో ఆ సీన్‌కి పే ఆఫ్ వచ్చినప్పుడు ఓకే. పర్ఫెక్ట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇట్లనే ఉంటదేమో అనిపిచ్చింది. అట్లనే నెగెటివ్ అండ్ గ్రే షేడెడ్ క్యారెక్టర్స్‌ని గూడా చాలా బాగా రాసుకున్నారు. టీచర్ క్యారెక్టర్ గాని, పక్క ఊర్లో ఉండేవాళ్ళు గాని, అండ్ ఒక నలుగురు అన్‌నోన్ పీపుల్ ఉంటారనమాట. వాళ్ళని జూస్తేనే ఒక క్రీపీ ఫీలొస్తది. వాళ్ళకి గూడా ప్రాపర్ పర్పస్ ఉంటది. బట్ ఆ నలుగురు నెగెటివ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ప్రాపర్ క్లోజర్ ఇవ్వకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిచ్చింది. అండ్ 'రవణ' అండ్ 'ప్రియ భవాని శంకర్' యాక్టింగ్ విషయానికొస్తే దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ హానెస్ట్‌లీ వాళ్ళ యాక్టింగ్‌లో కొత్త ఏం అనిపించలే. దే డన్ థిస్ బిఫోర్ అండ్ యాక్చువల్లీ మచ్ బెటర్ పెర్ఫార్మన్సెస్. అండ్ సాంగ్స్ విషయానికొస్తే యూట్యూబ్ గాని, మ్యూజిక్ యాప్స్‌లో గాని వింటుంటే రాని ఆ ఫీల్ థియేటర్‌లో వింటుంటే ఒక హై వచ్చింది. అండ్ 'అయ్యప్ప దీక్ష' అనే ఒక ఏదైతే సీక్వెన్స్ తీసుకున్నారో, అది మూవీలో ప్రాపర్ కన్‌స్ట్రెయింట్ లాగా యూజ్ జేయడం. అదేదో జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఎలిమెంట్ లాగా గాకుండా, స్టోరీ ప్రోగ్రెషన్‌లో ఇంపార్టెంట్‌గా యూజ్ జేయడం నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ విషయానికొస్తే ఇందులో 4 ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ హానెస్ట్‌లీ చాలా బాగా కొరియోగ్రఫీ చేషిర్రు. యాక్షన్‌ని ఓవర్ ఎక్స్‌ప్లెయిన్ జేయలేను. ఎందుకంటే అది స్పాయిలర్ అయిపోతది. బట్ ఫైట్స్ డెఫినైట్‌లీ వర్క్ ఫర్ మీ. అండ్ వాట్ కుడ్ బి బెటర్ అంటే ఫస్ట్ ఆ 4 నెగెటివ్ క్యారెక్టర్స్‌కి క్లోజర్. సెకండ్ మెయిన్ క్యారెక్టర్ చనిపోయినంక వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్. స్టాప్ ఇట్ మ్యాన్. ఇట్స్ హై టైమ్. క్యారెక్టర్ చనిపోయింది కాబట్టి ఆడియన్స్ ఎమోషనల్ ఫీల్ అవ్వాలి. నాట్ బికాస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టి ఎంటైర్ సీక్వెన్స్‌ని శ్మశానం వరకు తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అవ్వద్దు. రంగస్థలం నుంచి స్టార్ట్ అయిన ఈ ప్యాటర్న్‌ని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో, ప్లీజ్ స్టాప్. లాజిక్ అండ్ రియాలిటీ విషయానికొస్తే, ఈ సినిమాని చాలా రియాలిటీకి దగ్గరగా చూపెట్టడానికి ట్రై జేషిర్రు. కొన్ని ప్లేసెస్‌లో ఆ రియాలిటీకి దూరంగా గూడా ఉంది. పోలీస్ ఎక్కడున్నార్రా బాబు అనిపించే సీన్స్ గూడా ఉన్నాయి. రియాలిటీకి దగ్గరగా తీస్తూ ఇలాంటి కొన్ని సీక్వెన్సెస్ పెట్టకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. దో స్మాల్ థింగ్స్ కొంచెం డిస్ట్రాక్ట్ జేస్తాయి. కానీ పర్లేదు. మూవీ చాలా బావుంది గాబట్టి వీటిని మనం తీసేయొచ్చు. ఫైనల్ థాట్స్ ఓవరాల్‌గా 'ఇరుముడి' సాలిడ్ ఎంటర్‌టైనర్. స్టార్టింగ్‌లో ఉన్న సెటప్‌కి సెకండ్ హాఫ్‌లో పే ఆఫ్. చైల్డ్ క్యారెక్టర్స్, రవి అన్న అండ్ వాళ్ళ డాటర్ మధ్యలో బాండింగ్, పేరెంటింగ్ ఐడియాలజీస్, అయ్యప్ప దీక్షని కన్‌స్ట్రెయింట్‌లాగా యూజ్ జేయడం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చాలా బాగా వర్క్ అయినాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఉంటది. అందరూ వెళ్లి చూడొచ్చు. చిన్న పిల్లలు గూడా వెళ్లి చూడొచ్చు. అండ్ ఇది నాకు 9.5 ఆఫ్ 10. యాక్చువల్లీ 10 ఆన్ 10 మూవీ అయ్యేది. కానీ ఆ చిన్న చిన్న ఫ్లాస్ అండ్ ఆ నలుగురు క్యారెక్టర్స్, ఆ అన్నెసెసరీ ఎమోషనల్ సాంగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది లేకుంటే బావుండనిపించింది. ఆ సీక్వెన్స్ చాలా నెసెసరీ. కానీ ఎమోషనల్ సాంగ్ పెట్టి తీయడం అనేది అన్నెసెసరీ అనిపించింది. బట్ ఓవరాల్‌గా 'రవణ'కు ఒక ఫైనల్ సాలిడ్ హిట్ పడ్డది. అండ్ థిస్ టైమ్ హీరో 'రవణ' గాదు. మన క్యారెక్టర్ 'రవణ' అనిపించిండు. హీరో మాత్రం స్టోరీయే. నాకు మాత్రం ఇవన్నీ వర్క్ అయినాయి. మీకేం వర్క్ అయిందో కామెంట్స్‌లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ ఎక్స్‌పీరియన్సింగ్ సినిమా. దిస్ ఈస్ PRDPFX సైనింగ్ ఆఫ్.